జైన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రవీందర్ సిఆర్కేప్ని. సో ఎవరైతే ఫిజికల్కి వెళ్తున్నారో, ఫిజికల్కి మెడికల్కి వెళ్తున్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది అడగడం జరిగింది, అన్న 5 కిలోమీటర్ రన్నింగ్ ఎలా జరుగుతుంది, గ్రౌండ్లో జరుగుతారా లేకపోతే రోడ్డు మీద జరుగుతారా? చాలామందికి డౌట్ ఉందండి. చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. అసలు ఎందుకు టెన్షన్ పడుతున్నారో అర్థం అవుతలేదు. టెన్షన్ పడకండి, ఏమీ కాదు, రోడ్డు మీదే ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి, ఏ సెంటర్కైనా వెళ్ళు, 99% అన్ని సెంటర్లో రోడ్డు మీదే ఉంటుంది, గ్రౌండ్లో అసలే ఉండదు. ఎందుకంటే 50 మంది, 40 మంది, 60 మంది అట్లా బ్యాచ్ తయారు చేస్తారు వాళ్ళు. అందులో వాళ్ళు రోడ్డు మీద చేయకుండా గ్రౌండ్లో చేసారనుకో, ప్రతి రౌండ్కి మీకు టోకెన్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. లేదంటే వాళ్ళు సెన్సార్ పెట్టాలి, సెన్సార్ పెట్టారు, ఆడ సెన్సార్ ఉండదు. కాబట్టి రోడ్డు మీదే ఉంటుంది. రోడ్డు మీద అయితే 2.5 కిలోమీటర్ వెళ్ళడం, 2.5 కిలోమీటర్ రావడం. ఎక్కడైతే స్టార్టింగ్ పాయింటో అదే ఎండింగ్ పాయింట్ వెళ్తాయి. 2.5 కిలోమీటర్ వెళ్తారు, వెళ్ళగానే లాస్ట్ 2.5 కిలోమీటర్ ఎక్కడైతే ఎండ్ అవుతారో అక్కడ టోకెన్ ఇస్తారు. అక్కడ నిలబడతారు వాళ్ళు, 3-4 ఉంటారు, అక్కడ టోకెన్ ఇస్తారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఎక్కడైతే స్టార్టింగ్ పొజిషన్ ఉందో, ఇది స్టార్ట్ అయిందో అక్కడికే రావాలి ఆ టోకెన్ తీసుకొని. ఓకేనా? ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో అక్కడికి వెళ్ళినాక మీకు నార్మల్గా బ్రీఫ్ చేస్తారు. 3 జెండాలు ఉంటాయి, ఒకటి గ్రీను, ఎల్లో, రెడ్, 3 జెండాలు ఉంటాయి. వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. సో ఫస్ట్ స్టార్టింగ్ గ్రీన్ కంటిన్యూ నడుస్తుంటుంది. ఎప్పుడైతే ఎల్లో పడతారో అప్పుడు దాని తర్వాత ఒక 2 మినిట్స్, 2.5 మినిట్స్, 3 మినిట్స్ ఉందని చెప్తారు. అంటే గ్రీన్కు, రెడ్కు, ఎల్లోకు మధ్యలో 1.5 మినిట్ టైం గ్యాప్ ఉంటుంది. 1 మినిట్ లేదా 1.5 మినిట్ టైం గ్యాప్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది. 1 మినిట్, 1.5 మినిట్ అంతే. 1 మినిట్ నాయిల్స్ 1 మినిట్ గ్యాప్ ఇస్తారు కావచ్చు, అంతే తప్ప అంతకంటే ఎక్కువ ఉండదు. సో స్టార్టింగ్ గ్రీన్ అయిపోతే దాని తర్వాత ఎల్లో ఉంటుంది, దాని తర్వాత రెడ్ ఉంటుంది. ఈ రెడ్ ఇట్లా ఊపుతూ ఉంటారు, ఎల్లో కూడా డౌన్ చేసే ముందు ఇట్లా ఊపుతారు, డౌన్ చేయకముందు ఇట్లా స్టాండర్డ్గా ఉంటుంది. డౌన్ చేస్తున్న ఇప్పుడు ఎల్లో కథం అయిపోతుంది టైం అయినా కానీ ఊపుతారు. సో దాన్ని బట్టి మనకు ఎల్లో టైం కథం అయిపోతుంది. రెడ్ కూడా అంతే, స్టార్టింగ్ ఇట్లా ఉందంటే టైం ఉంది, అట్లా ఊపిరి అనుకో టైం అయిపోతుందని అర్థం. మళ్ళీ ఊపిరి అంటే కిందికి తీసుకేస్తారు. సో టెన్షన్ పడాల్సి ఉంటుంది. మనకు ఆల్రెడీ మినిమం 500 మీటర్ ఎబో నుంచే మనకు జెండాలు కనిపిస్తుంటాయి రోడ్డు మీద, స్ట్రీట్ జెండాలు కనిపిస్తాయి. దాన్ని బట్టి మనం స్పీడ్ పెంచడమా తగ్గించడమా, ఓకే జెండాని బట్టి మనం పెంచుకుంటే మంచిది. అక్కడ లాస్ట్ మూమెంట్లో స్టార్టింగ్ ఇక ఒకటే లెవెల్ వెళ్ళిపోవాలి. ఇంకా రోడ్ ఎట్లా ఉంటుందంటే ఇక నార్మల్ అండి. మన విలేజ్లో మనం ఎట్లయితే ప్రాక్టీస్ చేస్తున్నామో యాస్టేజ్ అలాగే ఉంటుంది రోడ్డు. ఎక్కడ హైట్ ఉండరు, డౌన్ ఉండరు, అంతా యాజ్ పర్ లెవెల్గానే ఉంటుంది. ఎక్కడ హైట్ ఉన్నా కూడా కొంచెం డౌన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ అంతగానే మీకు ఏర్పడదు ఈ హైట్ ఉంది, ఇది డౌన్ ఉందని అర్థమే కానీ మీకు నార్మల్ రోడే, అది పెద్దగా ఏమి ఉండదు. మళ్ళీ ఆ రోడ్లో వెహికల్స్ ఇలాంటి రాకుండా మొత్తం బంద్ చేసేస్తారు, ఏం రావు. రన్నింగ్ అయ్యేంత వరకు ఎలాంటి వెహికల్ రావు. రోడ్ అంటే ఏదో విలేజ్లో బయటికి తీసుకెళ్తారు అనకండి. ఎక్కడైతే సెంటర్ ఉంటుందో అందులోనే రోడ్స్ ఉంటాయి. ఓకేనా? అందులోనే డాంబర్ రోడ్లు ఉంటాయి, అందులోనే చేస్తారు. బయటికి తీసుకెళ్ళరు మిమ్మల్ని, లోపలనే ఉంటుంది. ఓకేనా? చాలా పెద్ద గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఆ ఏరియా మొత్తం పెద్దది ఉంటుంది, అందులోనే రౌండ్స్ ఉంటాయి, రోడ్ ఉంటాయి కాబట్టి. ఇక లేడీస్ కూడా అంతే అండి. 600 మీటర్ అది కూడా 800 వెళ్ళాలి, 800 రావాలి, రెండు సేమే. వాళ్ళు కూడా టోకెన్ ఇస్తారు, వాళ్ళు కూడా గ్రౌండ్లో చేయరు. ఆల్మోస్ట్ అందరికి సేమే ఉంటుంది. ఓకేనా? టెన్షన్ పడకండి. ఇంకోటి చాలామంది నాకు తెలిసింది ఏంటంటే ఇన్ఫర్మేషను, చాలామంది ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఎలాగో నాకు ఈవెంట్ అయిపోతే జాబ్ వచ్చేసాయి కదా, మళ్ళీ ఎందుకు అప్లై చేయడం SSGD అని చెప్పేసి చాలామంది ఆలోచనలో ఉన్నారని నాకు తెలిసింది. సో అట్లా మిస్టేక్ చేయకండి. ఎందుకంటే మన చేతిలో లేదు అది జాబ్ అనేది. ఈవెంట్ కొట్టుకుంటావు, మెడికల్ సర్ పాస్ అయిపోతావు, ఫిట్ అవుతావు, కానీ మెరిట్ లిస్ట్ ఎట్లుంటావు మన చేతిలో లేదు. చాలామంది ఎక్స్పెక్టేషన్ మెరిట్ లిస్టే చెప్తారు తప్ప కన్ఫర్మ్ ఇదే అని చెప్పేసి ఎవరు చెప్పరు. నీకు 99%, 100% ఇదే కట్ ఆఫ్, ఇంతకంటే రాదని చెప్పేసి ఎవరు చెప్పరు. ఎక్స్పెక్టేషన్ 90%, 99% ఎక్స్పెక్టేషన్ చెప్తారు. దానికన్నా ముందు సేఫ్టీ కోసం ఇంకో జాబ్ అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ నోటిఫికేషన్ స్టార్ట్ అయింది, ఆన్లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది, అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఈవెంట్ అయిపోయిన తర్వాత చేద్దామంటే అప్పుడు లాస్ట్ మూమెంట్లో కావచ్చు, సర్వర్ ప్రాబ్లం ఉంటుంది. అందుకే చెప్పానంటే చేసుకోవడం ఏంటి, ST వాళ్ళకి ఫ్రీగానే ఉంది. ఏముందంటే అప్లికేషన్ పెట్టుకోండి, జాబ్ వస్తాయి. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకండి, రాకపోతే మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళండి, అంతే కదా. సో దయచేసి అందరూ చేసుకోండి. ప్లస్ నేను పోస్ట్ ప్రిపరేషన్ సంబంధించింది, మెడికల్ సంబంధించింది, ఈవెంట్స్ సంబంధించింది, సర్టిఫికేట్ సంబంధించింది ఆల్మోస్ట్ అన్ని వీడియోలు చేయడం జరిగింది. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.